హలో మామ, ఈరోజు విషయానికి వస్తే ఏమైందిరా? ఏమవలేదు మామ. ఇప్పుడు నేను ప్రస్తుతానికి అయితే ఇక్కడ కూర్చున్నాను. ఇదేంటంటే ఇక్కడ ఖత్తర్లో ఫుట్బాల్ స్టేడియం. ఇది డ్యూటీలు చేసుకుని ఇంట్లో కూర్చున్నా మామ. తర్వాత మా కపిల్ కొడుకు ఫోన్ చేశాడు. ఏందయ్యా అంటే బండి స్టార్ట్ చేయని చెప్పాడు. సరేలే అని చెప్పి స్టార్ట్ చేశా. తర్వాత ఎక్కడికి అని చెప్తే చెప్పలేదు. రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ అని చెప్పాడు. తీరా చూస్తే ఫుట్బాల్ స్టేడియంకి వచ్చి టికెట్ చేతిలో పెట్టాడు. ఇంకంతే మామ, ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఫస్ట్ టైం వెళ్ళడం మాత్రం స్టేడియంకి. ఇంకంతే మామ, టికెట్ చేతిలో పెట్టుకుని అది హూప్గా ఎలా ఎంటర్ అయిపోయాను. ఎంటర్ అయిపోయేటప్పుడు ఇక్కడ క్లబ్ కనిపించింది, స్పోర్ట్స్ క్లబ్ అంటది. ఇంక ఇక్కడ నుంచి చూస్తే అబ్బా అసలు చూడాలి మామ, లైటింగ్ మామూలుగా లేదు. అంటే ఈ స్టేడియం అటు సైడ్ పక్కన నుండి చాలా సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు అనుకోలేదు మామ ఈ స్టేడియంకి కాల్ పెడతానని చెప్పి. సరే అని చెప్పి ఇంకా చూస్తే నా సాయంత్రంగా లైటింగ్ కి అసలు లోపల ఎంటర్ అవుతుంటే ఆ కిక్కే వేరు మామ. ఇంక లోపలికి వెళ్ళడంతో ఆల్రెడీ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఆ గోల మామూలుగా లేదు. అయితే మ్యాచ్ కి అయితే వచ్చాను కానీ ఏదో టికెట్ ఇచ్చేసాడని చెప్పి లోపల అసలు ఎవరెవరు ఆడుతున్నారు, అసలు ఏమేమి టీంలు కూడా నాకు అసలు తెలియదు. లాస్ట్ వరకు తెలియదు అసలు నాకు. ఇంకా వెళ్ళేటప్పుడు మా కపిల్ కొడుకు కూడా అడగలేదు. ఎందుకంటే ఎందుకు వచ్చిన తలనొప్పులే, టికెట్ ఇవ్వడమే ఎక్కువ. మళ్ళీ దాదు ఏంది ఇదేందని అడిగితే మళ్ళీ వాడేమనుకుంటాడని మొత్తానికి నాకు సీట్ దొరికేసింది. ఇంకా నా సీట్ లో కూర్చొని ఇంకా అంతే ఫ్రంట్ కెమెరా పెట్టి మరి వీడియో తీస్తున్నాను. ఇంకా ఒక్కటి మాత్రం డౌట్ అలా నిలబడిపోయింది. అక్కడ మ్యాచ్ జరుగుతుంటే వాళ్ళు ఎన్ని గోల్ కొట్టారో, ఎన్ని రన్స్ చేశారో ఒక్క ముక్క అర్థం కాలేదు మా. మొత్తం అరబీలోనే వాగుతుంది. అక్కడ గోల కూడా అరబీలోనే ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఫస్ట్ టైం కదా, కొంచెం ఎట్టో అదో రకంగా సంతోషంలో నేను కూడా కేకలు వేసుకుంటున్నాను. ఎవరు గోల్ కొట్టినా కూడా సంతోషంగానే కేకలు వేసుకుంటూ కూర్చున్నాను. ఈ మ్యాచ్ ని వేరే రకంగా చూస్తే బాగా కామెడీగా ఉంటుంది మామ. క్రికెట్ లో ఒక బాల్ ని వేసి దాన్ని పట్టుకోవడం కోసం 10 మంది ఉంటారు, ఏడేమో 16 మంది ఉంటారు ఒక బుట్టలో కొట్టడానికి కోసం. క్రికెట్ అయినా పర్లేదు మా, ప్రశాంతంగా ఆడేస్తారు క్రికెట్. కానీ ఇది మాత్రం ఏమో అసలు వాళ్ళు గోల్ కొట్టడమేమో కానీ దెబ్బలు తగిలి కింద పడడమే ఎక్కువ అయిపోతుంది. ఒక బాల్ రావడం, కొట్టడం, కింద పడడం, డాక్టర్ వచ్చి రిపేర్ చేయడం. టీవీలో చూస్తున్నప్పుడు పెద్దగా అనిపించలేదు మామ. ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది మామ, అది ఏమో వచ్చినప్పటి నుండి పాటలు పాడుతూనే ఉన్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు ఆ ఎర్ర టీం. వీళ్ళు పాడే పాటలకి ఆ సౌండ్ కి కింద అసలు ఎన్ని గోల్ కొట్టారో అనేది కూడా అసలు ఏమి అసలు వినిపించట్లేదు. వాళ్ళు ఏమో కొట్టేసుకుంటూ ఆడేసుకుంటున్నారు, వీళ్ళేమో వీళ్ళ ఊపులో వీళ్ళు పాడేసుకుంటున్నారు. ఎలాగైతే ఏమో మొత్తానికి ఖత్తర్లో స్టేడియానికి వచ్చేసాను. మ్యాచ్ చూసేసా, ఇంకా బయటకు వచ్చేసాను. ఇంకా బండి స్టార్ట్ చేయాలి కదా. ఇక్కడ పార్కింగ్ కూడా మామూలుగా లేదు మా, ఫుల్గా ఉంది. అది నేను షార్ట్ వీడియోలో పెడతాను ప్రస్తుతానికి. ఇంకంతే, ఇంకా వీడియో ఇక్కడ నుండి చూపించాలని చెప్పి చూపిస్తున్నాను మీకు స్టేడియం అనేది. ఓకే మావా, మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఆశీర్వదించండి మావయ్య.